వెల్కమ్ టు A9 టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీఎం రేవంత్ చేతుల మీదుగా వన మహోత్సవం ప్రారంభం. ఈ ఏడాది 18.03 కోట్ల మొక్కలు నాటడం లక్ష్యం. రాజేంద్రనగర్ వ్యవసాయ వర్సిటీలో మొక్కలు నాటిన సీఎం రేవంత్ రెడ్డి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొండా సురేఖ. టీడీపీలో కష్టపడే వారికే పదవులు, రాజీ పడే ప్రసక్తే లేదన్న మంత్రి లోకేష్. ఈ నెలాఖరులోగా ఏఎంసీ దేవాలయ కమిటీల నియామకం పూర్తి చేస్తామన్న మంత్రి. గత పొరపాట్లు పునరావృతం కానివ్వం, పార్టీలో సంస్కరణలు తెస్తామని వెల్లడి. స్వర్ణకారులపై వేధింపులకు కారణమవుతున్న సెక్షన్ 411 ను సవరించాలని కవిత డిమాండ్. ఆత్మహత్యలు వద్దని స్వర్ణకారులకు హితవు. పోలీసులు దొంగలను వదిలేసి స్వర్ణకారులను పట్టుకుంటున్నారని మండిపాటు. ఫిష్ వెంకట్ కు ప్రభుత్వ సహాయం హామీ. ఆసుపత్రి ఖర్చులు భరిస్తామని మంత్రి శ్రీహరి. ఓడుప్పల్ ఆసుపత్రిలో వెంకట్ కు పరామర్శ. 1 లక్ష ఆర్థిక సహాయాన్ని అందజేసిన మంత్రి. తెలంగాణలో పచ్చదనాన్ని పెంపొందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి సోమవారం హైదరాబాద్లో ఘనంగా ప్రారంభించారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో స్వయంగా మొక్క నాటి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 18.03 కోట్ల మొక్కలు నాటేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని సీఎం పేర్కొన్నారు. బొటానికల్ గార్డెన్స్ ను సందర్శించిన రేవంత్ అక్కడ రుద్రాక్ష మొక్కను నాటారు. ఫోటో ఎగ్జిబిషన్ ను తిలకించి కార్యక్రమం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పచ్చదనం పెరిగితేనే భవిష్యత్ తరాలకు ఆరోగ్యంగా వాతావరణం అందుతుందని సీఎం స్పష్టం చేశారు. ఒకప్పుడు సోలార్ వ్యాపారం, సోలార్ పవర్ ప్లాంట్స్ పెట్టాలంటే అదానీలు రావాలి, అదానీల వ్యాపారం అనేది. కానీ ఈరోజు 1000 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్స్ ఈరోజు మా అక్కల చేతుల్లో పెట్టి స్వయం సహాయక సంఘాలకు బాధ్యత ఇచ్చి ఈరోజు 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి ఒప్పందాలు విద్యుత్ శాఖతోని మా ఆడబిడ్డల చేతిలో, మా అక్కల చేతిలో పెట్టినాం. అదే కాదు, ఈరోజు ఆర్టీసీ బస్సులో మా అక్కలు ఉచిత ప్రయాణం చేస్తున్నారు. గతంలో అమ్మగారి ఇంటికి వెళ్ళాలన్నా, అమ్మవారిని దర్శనం చేసుకోవాలన్నా మా అక్కలకైతే ఇంటి ఆయననో లేకపోతే. బాధపడుతున్న ఫిష్ వెంకట్ ను మంత్రి వాకిటి శ్రీహరి పరామర్శించారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఫిష్ వెంకట్ కు ప్రభుత్వం పునరాభరణ నిధుల నుంచి అన్ని వైద్య ఖర్చులు భరిస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. బోడుప్పల్ ఆర్బీఎం ఆసుపత్రిలో చేరిన ఆయనకు 1 లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని కుటుంబానికి అందజేస్తారు. మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ పరంగా నటీనటుల సంక్షేమానికి పూర్తి సహకారం అందిస్తామన్నారు. ప్రస్తుతానికి పూర్తి వైద్య ఖర్చులను ప్రభుత్వం భరించనున్నట్లు తెలిపారు. అభిమానులు, సినీ పరిశ్రమ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సోదరుడు ఫిష్ వెంకటన్న అనారోగ్య పరిస్థితి నేను పేపర్లో, వాట్సాప్ గ్రూపుల్లో చూడగానే ఒక ప్రోగ్రాంలో పోతా ఉన్నాం. నేను శివసేన బాస్కెట్ ప్రోగ్రాం పోతా ఉంటే సాయికి ఫోన్ చేసి ఏం జరిగిందో కనుక్కొని ఆగలేపక చూద్దామని చెప్పి, పరామర్శిద్దామని చెప్పేసి రావడం జరిగింది. తన నటనతో తెలంగాణ మారుమూల యాస భాషను వెండి తెరకు పరిచయం చేయించిన వ్యక్తుల్లో 2-3 ఉంటే ఆ 2-3లో మన ఫిష్ వెంకటన్న ఒకడు. చాలా కింది స్థాయికించి తన కళా నైపుణ్యం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో లేదా సమైక్యాంధ్రలో కూడా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి. ఖచ్చితంగా భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం. నేను కానీ, మా చైర్మన్ గారు కానీ, మా చైర్మన్లు, 3 చైర్మన్లు, మీరందరూ కూడా భగవంతుని ప్రార్థించాలా. ఈ స్థాయికించి ఎదిగి ఈ స్థాయికి వచ్చి ఈరోజు అనారోగ్య కారణం చేత ఈ కళ ఆగిపోవద్దు. భగవంతుని దయ వల్ల ఆయనకు అంత మంచి జరగాలని కోరుకుంటూ, కుటుంబ సభ్యుల్ని కూడా నేను ధైర్యం చెప్తూ వాళ్ళకు మాట కూడా చెప్పడం జరిగింది. ఇంకా ఏమైనా ఫర్దర్గా ఆయన ట్రీట్మెంట్కి ఏమైనా అవసరం ఉంటే పూర్తి స్థాయితో ఖచ్చితంగా ప్రభుత్వం ద్వారా లేదా మా ద్వారా కూడా
నేను కూడా ఆ జాతి బిడ్డగా ఖచ్చితంగా ఆదుకుంటామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. 100% ఆయనని గుర్తుపట్టని వ్యక్తి అంటూ ఉండడు. అందరి హృదయాల్ని చూరగొన్న మా సోదరుడు ఫిష్ వెంకటన్న త్వరగా కోరుకోవాలని వైద్యులతో కూడా మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా ఏ కారణం కూడా ఉండకూడదు మనం చేసే ప్రయత్నంలో. పరిపూర్ణంగా ఆయన ఆరోగ్యవంతుడై మళ్ళా తన నటన జీవితంలో వెళ్ళి మనందరినీ కూడా తన నటన నైపుణ్యంతో మైపరిపించే విధంగా ఆ భగవంతుడు ఆయనకు ఆశీర్వాదం ఇచ్చి ఆరోగ్యం మంచిగా చేయాలని కోరుకుంటూ, ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా కూడా నేను సినిమాటోగ్రఫీ మా సోదరులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి కూడా ఈ విషయాన్ని అందజేస్తా. ఖచ్చితంగా ఆయన్ని ఆరోగ్యపరంగా మంచిగా ఈ విధంగా చూస్తామని తెలియజేస్తాను. థ్యాంక్ యూ. మంత్రి గారు లక్ష హ్యాంగ్ చేశారు. ముఖ్యంగా మంత్రి గారు ₹1,00,000 సాయం చేశారు. ఇది చాలా, ఎందుకంటే రాజకీయంగా కాకుండా వ్యక్తిగతంగా ఆయన శాలరీ నుంచి ₹1,00,000 ఫిష్ వెంకట గారికి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వ పరంగా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి. ఎక్కడ ఏ తోడ్పాటు కూడా, ఏ క్షణం కూడా ఇబ్బంది పడకుండా అన్ని పూర్తి సహకారం, అంటే ఒక్క నయా పైసా కూడా కుటుంబం పెట్టకుండా పూర్తి సహకారం ప్రభుత్వం చేపట్టింది. ఫిష్ వెంకట్ గారిని కాపాడుకోవడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మంత్రి శ్రీహరి గారు అందరి సహకారంతో పూర్తి విధంగా కాపాడుకుంటున్నారు. స్వర్ణకారుల ఆత్మహత్యలపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తప్పుడు కేసులు, పోలీసుల వేధింపులే కారణమని ఆగ్రహం వ్యక్తం చేస్తూ సెక్షన్ 411 చట్టాన్ని తక్షణమే సవరించాలని డిమాండ్ చేశారు. అసలు దొంగలను పట్టుకోలేని పోలీసులు అమాయకులైన స్వర్ణకారులపై కేసులు బనాయిస్తున్నారని విమర్శించారు. దీంతో వారు ఆత్మహత్యలు చేసుకోవడం తీవ్ర విచారకరమన్నారు. విశ్వకర్మలు, ఇతర చేతి వృత్తుల వారికి కార్పొరేట్ పోటీ వల్ల నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక రుణాలతో ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. ఎంపీగా ఉన్నప్పుడు స్వర్ణకారుల కోసం తీసుకున్న చర్యలను గుర్తు చేశారు. సెక్షన్ 411 సవరణ కోసం తన పోరాటం కొనసాగుతుందని అందరికీ నమస్కారం. ఈ మధ్య కాలంలో అనేకమైనటువంటి బాధాకరమైనటువంటి వార్తలు చూసిన నేపథ్యంలో మీ అందరితో నేను మాట్లాడాలనుకున్నాను. ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్స్ పెట్టాలనుకున్నాను. ప్రధానంగా స్వర్ణకార వృత్తిలో ఉన్నటువంటి అనేక మంది ఆత్మహత్యలకు సంబంధించినటువంటి అంశాలు ఈ మధ్య పత్రికలలో, టీవీ ఛానల్లో చూసి చాలా బాధపడుతూ వచ్చాము. వాస్తవానికి విశ్వకర్మలందరూ వారి చేతి వృత్తులన్నీ కూడా తెలంగాణకే కాదు యావత్ భారతదేశానికి ఊపిరిపోసినటువంటి వృత్తి పనులు ఇవన్నీ కూడా. అవన్నీ నెమ్మదిగా కార్పొరేట్ సంస్థలు వచ్చిన తర్వాత మరి మరుగున పడుతూ వచ్చినటువంటి విషయం మనందరం కూడా గమనిస్తున్నాము. కానీ మన భారతదేశంలో బంగారానికి ఉండేటటువంటి ప్రాధాన్యత, నగలకు ఉండేటటువంటి పవిత్రత, వీటితోని స్వర్ణకార వృత్తిలోకి కేవలం స్వర్ణకారులే కాకుండా గౌడ్స్ కావచ్చు, వైశ్యాస్ కావచ్చు, అనేకమైన ఇతరులు కూడా వచ్చి చాలా చోట్ల బంగారు షాపులు పెట్టుకోవడము, నగలకు సంబంధించిన వ్యాపారాలు చేయడాన్ని మనం చూస్తూ వస్తున్నాము. అయితే పెద్ద పెద్ద సంస్థలు, మలబార్ లాంటి సంస్థలు, ఇంకోటి పెద్ద పెద్ద సంస్థలు వచ్చినటువంటి నేపథ్యంలో, రెడీమేడ్ షాపులు వచ్చినటువంటి నేపథ్యంలో స్వర్ణకారులకు వారి జీవనము నడవడమే ఇబ్బందిగా జరుగుతున్నటువంటి పరిస్థితిని కూడా మనం గమనిస్తున్నాం. అయినా ఒక మహిళగా ఒక మెట్టెలు చేయించాలన్నా, ఒక మంగళసూత్రం చేయించాలన్నా మనం ఇప్పటికి కూడా స్వర్ణకారుల దగ్గరికే పోతాం తప్పితే బంగారం షాపుకి పోయి కొనుక్కోవాలని అనుకోము. కాబట్టి ఇంత పవిత్రమైనటువంటి వృత్తి, ఆ వృత్తి చేసేటటువంటి వారందరినీ, వారి కుటుంబాలని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉన్నది. ముందుగా స్వర్ణకారుల మిత్రులందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను, ఏ సమస్య కూడా జయించలేనిది కాదు. మనందరం కలిసికట్టుగా ఉండి జయిద్దాం. దానికి సంబంధించి మీరు మనసు బాధపట్టుకోకండి, ఆత్మహత్యలకు మాత్రం మీరు వెళ్ళొద్దండి. సైనైడే ఇవాళ పెరగన్నమయ్యేటటువంటి పరిస్థితి మరి స్వర్ణకారుల విషయంలో జరుగుతున్నది. చాలా బాధాకరంగా ఉన్నది. మీ అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. నేను ఎంపీగా ఉన్నప్పుడు మా నిజామాబాద్ జిల్లాలో ఈ యాక్ట్ 411 ఏదైతే ఉందో అది పెట్టకుండా దొంగ బంగారం కేసులో ఈ స్వర్ణకార వృత్తులు చేసేటటువంటి వాళ్ళను పోలీసులు ఇబ్బంది పెట్టకుండా నా వంతు ప్రయత్నం నేను ఆనాడు చేయడం జరిగింది. కానీ ఇవాళ ఇది రాష్ట్ర వ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నది. ఈవెన్ ఏపీ, తెలంగాణ 2 రాష్ట్రాల్లో కూడా చాలా పెద్ద ఎత్తున ఈ సమస్య ఉన్నది. ఈ సమస్య పరిష్కారం అయ్యే విధంగా
నేను ఇవాళ ఒక ఎమ్మెల్సీగా ఉన్న ఒక బాధ్యతాయుతమైనటువంటి సంస్థ జాగృతి నడుపుతున్నటువంటి వ్యక్తిగా, బీసీ ఉద్యమంలో మరి పోరాటం చేస్తున్నటువంటి ఒక వ్యక్తిగా మీ అందరికీ నేను అండగా ఈ యాక్ట్ 411 సవరించేంత వరకు కూడా పోరాటం చేస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. మీరు మానసికంగా ధైర్యంగా ఉండండి. ఎట్ ద సేమ్ టైం నేను ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి పాలనపై బీఆర్ఎస్ నేత హరీష్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. నీళ్లు ఆంధ్రాకు, నిధులు ఢిల్లీకు పంపిస్తున్నట్లుగా పాలన సాగుతుందని ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మెదక్కి కూడా నీళ్లు వస్తాయన్నారు. మోటార్లు ఆన్ చేయమంటే పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం రైతులను ఆదుకోవాల్సిన పోయి దహార్దులకు నీరు లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి నిజం మాట్లాడే ధైర్యం లేదని, ప్రజలను అబద్ధాలతో మభ్యపెడుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులు నిరుపయోగంగా మారకూడదని హరీష్ రావు హెచ్చరించారు. తాము వేసిన ప్రాజెక్టుల పట్ల కక్షతత్వం ప్రదర్శిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మన మెదక్కు కూడా కాళేశ్వరం నీళ్ళు వస్తాయి, మన చేగుంటకు వస్తాయి, మన రామాయణపేటకు వస్తాయి, మన నిజాంపేట మండలానికి వస్తాయి. మనకు కూడా కాళేశ్వరం నీళ్ళతో పంట పండింది, చెరువులు నిండినాయి. ఇవాళ నువ్వు మేడిగడ్డను 20 నెలలైనా రిపేర్ చేస్తలేవు. ఇలా కూలింది 2 పిల్లర్లు మాత్రమే, అవి కుంగినాయి గంతే. కానీ వీళ్ళ మెదడు మొత్తం కూలింది. నేనేం చెప్పినా, మేడిగడ్డ లేకపోయినా గోదావరి నదిలో నీళ్లు నడుస్తున్నాయి. కన్నెపల్లి పంప్ హౌస్ లో మోటార్లు ఒత్తుతే మా నిజాంపేట మండలంలో చెరువులు నింపచ్చు, మా చేగుంటలో చెరువులు నింపచ్చు, మా రామాయణపేటకు నీళ్లు తీసుకుపోవచ్చు. గా మోటార్లు వస్తావా అని మనం మాట్లాడినాం. మాట్లాడితే ఆయన అంటాడు హరీష్ రావు అన్ని అబద్ధాలే చెప్తుండు అన్నాడు. ఏది అబద్ధం ఉత్తమ్ కుమార్ రెడ్డి? ఏమనంటే ఒక స్టాండర్డ్ డైలాగ్స్, విషయం లేదు వాళ్ళ దగ్గర, నిజం మాట్లాడే ధైర్యం లేదు, విషయం పరిజ్ఞానం లేదు. కానీ ఓ స్టాండర్డ్ డైలాగ్ అన్ని అబద్ధాలే. పార్టీ కోసం పనిచేసిన వారికి పదవులు ఇస్తామని, ఇకపై రాజీలకు తావులేదని నారా లోకేష్ స్పష్టం చేశారు. నెల్లూరులో ఉత్తమ కార్యకర్తల సభలో మాట్లాడిన లోకేష్, ప్రతి 4 నెలలకోసారి కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లేలా కొత్త కార్యక్రమాలు రూపొందిస్తున్నామన్నారు. ఇటీవల టీడీపీ విజయం సాధించిన కార్యకర్తలే కారణమని, వారిని గౌరవించడమే తమ ప్రథమ కర్తవ్యమన్నారు. త్వరలో నామినేటెడ్ పదవుల భర్తీకి ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. గతంలో టీడీపీ చేసిన పొరపాట్లను పునరావృతం చేయబోమన్నారు. జగన్ సొంత కార్యకర్తలను కూడా పరామర్శించినందుకు విమర్శలు గుప్పించారు. చంద్రబాబు ప్రజల కష్టాల్లో క్షమాపణ చెప్పే నేత అని కొనియాడారు. నా ప్రసంగం ప్రారంభించే ముందల ఇక్కడున్న పిల్లల్ని, తల్లిదండ్రులను కోరుతున్నాం. మొన్న పహల్గాం దాడిలో మనం భారతీయులు కోల్పోవడం జరిగింది. అందుకే నేను ఏ కార్యక్రమం ప్రారంభించినా వందే మాత్రం అన్న నినాదంతో నేను ప్రారంభిస్తాం జరుగుతుంది. నేను వందే అంటాను, మీరు మాత్రం అనాలని ఈ సభాముఖంగా కోరుతున్నాం. వందే 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 థ్యాంక్ యూ. వేదిక మీద ఉన్న మంత్రివర్యులు నారాయణ మాస్టర్ గారికి, గౌరవనీయులు ఫరూక్ గారికి, గౌరవనీయులు ఆనం రామనారాయణ రెడ్డి గారికి, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధరన్నకి, కలెక్టర్ గారికి, ఈ సమావేశానికి ఇచ్చేసిన శాసన సభ్యులు, అధికారులు, ఉపాధ్యాయులు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మాట నేర్పించేది అమ్మ, నడక నేర్పించేది అమ్మ, బాధ్యత కూడా నేర్పించేది అమ్మ, మన కోసం జీవితం మొత్తం త్యాగం చేసేది మన అమ్మ, భూమి కంటే ఎక్కువ భారం మోసేది మన అమ్మ. అందుకే తల్లికి వందనం పేరుతో తల్లి రుణం తీర్చుకునే దానికి ఈరోజు ఈ ప్రభుత్వం ముందరికెళ్తుందని ఈ సభాముఖంగా తల్లిదండ్రులందరూ తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఆలు నేర్పించేది ఉపాధ్యాయులు. ఉపాధ్యాయులకు ఒక స్వార్థం ఉంటుంది. ఆ స్వార్థం ఏంటంటే వాళ్ళ చదువు చెప్తున్న పిల్లలందరూ బాగా మార్కులు రావాలి, అన్ని ర్యాంకులు కొట్టాలన్న స్వార్థం వాళ్ళలో ఉంటుంది. అందుకే ఉపాధ్యాయులను ఎప్పుడు చూసినా మనకి దేవుడు గుర్తొస్తారు. అలాంటి ఉపాధ్యాయులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. పెద్దలు ఇప్పుడే చెప్పారు, 1875లో విఆర్ హై స్కూల్ స్థాపించారు. దాదాపు 150 సంవత్సరాలు
చరిత్ర ఉన్న పాఠశాల ఇది. నిజంగానే వీడియోలో చూస్తే ఈరోజు నేను ఆశ్చర్యపోయా. కరెక్ట్గా 6 నెలల ముందల పాఠశాల ఇలాంటి పరిస్థితుల్లో ఉండాలని ఈరోజు నాకు అర్థం అవ్వలే. పాఠశాల మొత్తం చూస్తే నిజంగానే అసూయపడ్డా. నారాయణ మాస్టర్ గారికి చెప్పా, నేను చదువుకున్న పాఠశాల కన్నా అద్భుతంగా ఈరోజు బిఆర్ హై స్కూల్ని మీరు తీర్చిదిద్దడం జరిగింది. ఒక ఘన చరిత్ర ఉన్న బిఆర్ హై స్కూల్ మంది. డాక్టర్ కె నారాయణ గారు అంటే ఆనరీ అడ్వైజర్ అండ్ రిటైర్డ్ డైరెక్టర్ ఫర్ షార్ శ్రీహరికోట, మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ బెజవాడ గోపాలకృష్ణ రెడ్డి గారు, ఎన్ జనార్దన్ రెడ్డి గారు, మాజీ ఉపరాష్ట్రపతి గారు వెంకయ్యనాయుడు గారు, ఏకంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు, జీవీకే రెడ్డి గారు, ఇంకా వేదిక పైన ఉన్న నారాయణ గారు, మా పక్కనే నిలబడుతున్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, ఇంకా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, మా సర్దార్ గౌతు లచ్చన్న తోటపల్లి ప్రాజెక్టు నుంచి శివారు భూములకు సాగునీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. కాలువ వద్ద శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి నదికి హారతులు ఇచ్చారు. రైతులకు నీరు అందుబాటులోకి రావడంతో ఆనందం వ్యక్తమవుతుంది. ఈ కార్యక్రమం రైతుల ఆశలను నెరవేర్చే తొలి నీరుగా పరిగణించబడింది. నీటి సద్వినియోగం కోసం అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆ తర్వాత పల్లి డిస్ట్రిబ్యూటరీ అని, ఆ తర్వాత పక్కి డిస్ట్రిబ్యూటరీ అని, అలాగే ఎల్డి1 డిస్ట్రిబ్యూటరీ అని దాదాపుగా 20,521 ఎకరాలు డివిజన్ 1 పరిధిలో ప్రవహించిన తర్వాత డివిజన్ 2లోకి వస్తుందండి. మేజర్ ఆయకట్టు కలిగినటువంటి 51 కిలోమీటర్ల దగ్గర నుంచి కూడా రిమైనింగ్ ఆయకట్టు అంతా కవర్ అవుతుంది. బీజేపీ నాయకులపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హెచ్చరించారు. కేసీఆర్ కుటుంబ ఆస్తులపై బహిరంగ చర్చకు రావాలంటూ కేటీఆర్ ను సవాల్ చేశారు. కాళేశ్వరం సహా అన్ని స్కామ్లు చేసిన కేసీఆర్ కుటుంబాన్ని ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జగిత్యాల జిల్లా మేడిపల్లి, భీమారం మండలాల్లో పర్యటించిన బండి సంజయ్ అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో అవినీతి, అధికార దుర్వినియోగం జరిగిన విషయం ఖచ్చితంగా బయటపెడతామని స్పష్టం చేశారు. కేటీఆర్ మాటలకు ప్రజలు బహిష్కారం ప్రకటించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ లకు భారతీయ జనతా పార్టీ చుక్కలు చూపడుతున్న విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ ఇంకా అహంకారంతో మాట్లాడుతున్నారు. మొన్న కేసీఆర్ కొడుకు చూస్తే బీజేపీ వాడు, కాంగ్రెస్ వాడు, కాంగ్రెస్ వాళ్ళు పడతారు, మీరు వాళ్ళు కూడా పడతారు. ఇంకొకసారి బీజేపీలను వాడు వీడని వాడితే బిడ్డని కాన్వాయి రోడ్ల మీద ఎదుర్కొంటూ చేస్తాం. బిడ్డ తెలంగాణ ఉద్యమం కంటే ముందు మీ ఆస్తిపాస్తులు ఏంది, నీ కుటుంబ ఆస్తిపాస్తులు ఏంది? ఇవాళ మీ 1,000 కోట్ల ఆస్తులు ఎక్కడ చేసినాయి? నువ్వు కేసీఆర్ కుటుంబం ఎన్ని లాంటి దెబ్బలు తిన్నది తెలంగాణ ఉద్యమంలో? ఎన్ని కేసులున్నా మీ మీద, ఎన్నిసార్లు జైలుకు పోయిన మీరు, మీ కుటుంబం? తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైంది. కేసీఆర్ కుటుంబము 1,000 కోట్లు సంపాదించారు. ఇవాళ దుబాయ్ లో, మస్కట్ లో, అమెరికాలో మొత్తం పొట్టు వ్యాపారాలు చేస్తున్నారు. నేను కొనక్క 3 ఇల్లు కొనుక్కున్నా. నేను సవాల్ చేస్తున్న కేసీఆర్ కుటుంబాన్ని, కేసీఆర్ కొడుకును, చదువు ఏ గుడో పోదాం, నేను మా కుటుంబంతో సహా. తెలంగాణ సాధనలో కేసీఆర్ పాత్రను విస్మరించడం తగదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కేసీఆర్ లేకుండా తెలంగాణ వచ్చేదా? బీఆర్ఎస్ లేకపోతే తెలంగాణ ఎగిరేవా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ తెచ్చిన నాయకుడిపై ఎవరికైనా ఇష్టం వచ్చినట్లు మాట్లాడే హక్కు లేదన్నారు. గులాబీ జెండా ఎగరకపోతే ఈ రాష్ట్రం సాధ్యమయ్యేదా అని కాదు అని స్పష్టం చేశారు. రాజకీయాల వాస్తవాలను ఒప్పుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు.
రాజకీయ ప్రత్యర్థులు ఓటు కోసం తెలంగాణ ఉద్యమ గాథను విమర్శించడం బాధాకరణమని వ్యాఖ్యానించారు. కేసీఆర్ను అవమానించే ప్రయత్నాలు ప్రజలు ఏమాత్రం స్వీకరించరని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమాన్ని ప్రపంచ దృష్టికి తీసుకెళ్లింది బీఆర్ఎస్ నేతృత్వమే అని అన్నారు. సిగ్గు లేకుండా ఇంకా మాట్లాడతాడు రేవంత్ రెడ్డి. ఈసారి 100 గెలుస్తాడట, 100. అందుకే నేను చెప్పిన 100 నీ బొందనా అని చెప్పిన. నేను నిజంగా కూడా ఇప్పుడు మరి ఆయనకు నాకు ఇట్లా మాట్లాడడం ఇష్టం ఉండదు నిజానికి, కానీ ఆయన భాషనే అర్థమవుతుంది. ఎవడన్నా ముఖ్యమంత్రి ప్రపంచంలో, మొత్తం ప్రపంచంలో ఎక్కడన్నా ఏం చేస్తారో ఆయన కోసుక తింటారా అంటాడు? అంటాడా అసలు? ఎవడన్నా గుర్తున్నాడు? ఎవడన్నా ముఖ్యమంత్రి ఢిల్లీకి పోతే నేను దొంగను చూసినట్టు చూస్తున్నారు, చెప్పులు ఎత్తుకపోతాడేమో అని చెప్పి అపాయింట్మెంట్ ఇస్తలేరని చెప్పినోడు ఎవడు ఉన్నాడు ఇదివరకు? అందుకే నేను అన్నా, ఉత్తగానే అంటలేను, ఉత్తగానే ఆయన తిట్టాలనే నోటి తీటతో అంటలేను. ఎన్టీ రామారావుని చూసినాం, చంద్రబాబు నాయుడుని చూసినాం. బీఆర్ఎస్ అస్త్రాలన్నీ విఫలమైన సమయంలో తెలంగాణ సెంటిమెంట్ ను మళ్లీ లేపేందుకు ప్రయత్నించడం హాస్యాస్పదమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. కాంగ్రెస్ పాలన దెబ్బతో ప్రజల మద్దతు కోల్పోయిన గులాబీ పార్టీ ఇప్పుడు నాటకాలతో మాయ చేస్తుందని అన్నారు. ప్రజా పాలనలో బీఆర్ఎస్ నాయకుల ఆటలు సాగవని హెచ్చరించారు. రాష్ట్రంలో బీహార్ తరహా సంస్కృతి తీసుకురావడం దురదృష్టకరమని ధ్వజమెత్తారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులు దొరకడం లేదని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో సీఎం సవాల్ విసిరిన కేటీఆర్ చర్చకు భయపడి పారిపోయారని విమర్శించారు. ప్రజలు ఇక అసత్య ప్రచారాలను నమ్మబోరని అన్నారు. అయిపోయిన తర్వాత ఆఖరి అస్త్రంగా ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ ను ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ అస్త్రం కూడా ఆవిరి కావడం ఖాయమన్నమాట సందర్భంగా చెబుతూ, బీఆర్ఎస్ విమర్శిస్తే తెలంగాణను విమర్శించినట్టు అని అడుగుతా ఉంది. బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తే వాళ్ళు దేశానికే ద్రోహం చేసినట్టుగా మాట్లాడు. బీఆర్ఎస్ పార్టీ విధానాలను విమర్శిస్తే తెలంగాణ విమర్శించినట్టు. బీఆర్ఎస్ పార్టీ తప్పుడు విధానాలను ఎత్తి చూపితే ఆంధ్ర పత్రికలు అనడం. దాడులు చేస్తున్నటువంటి వారిని తప్పు పట్టాల్సింది పోయి మంత్రులుగా పనిచేసినటువంటి అనుభవం ఉన్న వాళ్లే అవును మీ దాడులు చేస్తామని చెప్పని మాట్లాడుతున్న మాటలు రౌడీ మాటలు. తెలంగాణలో దేవాలయ భూములు అన్యక్రాంతం అవుతున్నాయని బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఎండోమెంట్ శాఖలో సిబ్బంది కొరత వల్ల అనేక ఎకరాల భూములు అక్రమణకు గురవుతున్నాయని పేర్కొన్నారు. హైదరాబాద్ నాంపల్లిలో బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం దేవాలయ భూములను పరిరక్షించడంలో విఫలమైందని విమర్శించారు. ఎండోమెంట్ శాఖ వ్యవస్థలను గాడిలో పెట్టలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 5 లక్షల కన్నా తక్కువ ఆదాయం ఉన్న ఆలయాలను తిరిగి అర్చకులకు, ట్రస్టులకు అప్పగించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉల్లంఘిస్తుందని మండిపడ్డారు. ఆలయ భూముల చుట్టూ ప్రహరీ గోడ నిర్మించాలని డిమాండ్ చేశారు. ఎండోమెంట్లో సిబ్బంది కొరత తక్షణమే తీర్చాలని కోరారు. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు మాట్లాడతారు. వారితో పాటు మీడియా సమావేశంలో పాల్గొంటున్న వారు మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సింగ్ రాథోడ్ గారు, రాష్ట్ర అధికార ప్రతినిధులు రాణి రుద్రమ గారు, నేను సునీతారెడ్డి పాల్గొంటున్నాము. అంజిరెడ్డి అన్న ప్లీజ్ మాట్లాడండి. సార్ మాట్లాడండి. మీడియా మిత్రులకు నమస్కారం. అదేవిధంగా ఈరోజు పొన్నం ప్రభాకర్ గారు రాష్ట్రానికి ఏకైనా పైసగడి ఇయ్యలేదని చెప్పడం జరుగుతుంది. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. 2014 నుంచి ఇప్పటి వరకు 12 లక్షల కోట్లు ఇచ్చి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత కూడా, పేపర్ ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత కూడా మీరు ఈ మాట మాట్లాడుతూ ఉంటే కనీసం కొన్ని స్కీమ్స్ ఎట్లున్నాయంటే మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకుండా పనులు కూడా ఆగిపోయిన దాఖలాలు ఉన్నాయి. ఏవేవి ఇచ్చిరో మేము ఒక లిస్ట్ కూడా మీకు ఇస్తామని చెప్తా ఉన్నాం. 12 లక్షల కోట్లు ఇచ్చిన తర్వాత కూడా ఈ మాట మాట్లాడుతూ ఉన్నారు. తర్వాత అదేవిధంగా గతంలో నేషనల్ హైవేషన్లో తీసుకుంటే 2500 కిలోమీటర్ల నుండి ఈరోజు 5500 కిలోమీటర్లు అయింది. 33 జిల్లాల్లో 32 జిల్లాలు కనెక్టివిటీగా తీసుకురావడం జరిగింది. మరి ఇది మీకు అభివృద్ధి కనిపిస్తలేదా? అదేవిధంగా మొన్నటికి మొన్న RRR ఏదైతే ఉందో ఈ RRR కూడా 6 వేస్ కావాలని కూడా RRR 6 వేస్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా 201 కిలోమీటర్ కూడా
సౌత్ ఏదైతే ఉందో చౌటుప్పల్ నుండి సంగారెడ్డి వరకు అది బిల్ కూడా అప్రూవల్ చేయడం జరిగింది. మరి ఇవన్నీ ఇన్ని డెవలప్మెంట్ చేసిన తర్వాత చిత్తూరులో జగన్ చేస్తున్న పర్యటన రైతుల ముసుగులో కుట్రలకు గురైందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ మండిపడ్డారు. అసలు రైతుల సమస్యలపై ఏ రోజు స్పందించని జగన్ ఇప్పుడు ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని శాసన మండలిలో ఓటు కోసం నాటకం ఆడుతున్నారన్నారు. గతంలో రైతులకు నీటి పంపిణీ పేరుతో అబద్ధాలు చెప్పారన్నారు. ఇప్పుడు మళ్లీ వారి భవిష్యత్తుతో రాజకీయం చేయడం బాధాకరణమన్నారు. రైతులకు సహాయం చేయాల్సిన నేతగా జగన్ విఫలమయ్యారని, ప్రజలు ఇక నమ్మరని సప్తగిరి వ్యాఖ్యానించారు. టీడీపీ హయాంలో సాగునీటి ప్రాజెక్టులు ఎలా సాగినాయో అందరికీ తెలుసన్నారు. శాసన మండలి ఎన్నికల నేపథ్యంలో జగన్ కుట్రలకు పాల్పడుతున్నాడంటూ ఆయన ఆరోపించారు. పాత్రికేయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ నెల 9వ తేదీన చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలానికి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మామిడి రైతులను పరామర్శించడానికి దండుపాలెం బ్యాచ్ బయలుదేరుతా ఉందంట. చిత్తూరు జిల్లా బంగారుపాలెం అత్యంత ప్రశాంతమైనటువంటి గ్రామం, ప్రశాంతమైనటువంటి మండల కేంద్రం. అటువంటి బంగారుపాలెంపైకి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరులో జరిగిన బారా షాహిద్ దర్గా రొట్టెల పండుగలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ వేడుకలో ఆయన ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పండుగలో పాల్గొన్న నారా లోకేష్ స్థానికులతో కలిసి రొట్టెలను అందజేస్తారు. పండుగ ఉత్సాహం ప్రజల్లో కనిపించింది. అన్ని వర్గాల ప్రజలు ఐకమత్యం చాటుకుంటూ పాల్గొన్నారు. దర్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. లోకేష్ మాట్లాడుతూ ఈ రొట్టెల పండుగ తెలుగునాట సామరస్యానికి ప్రతీక అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలతో మమేకమై సంభాషించారు. దర్గా ప్రాంగణం భక్తులతో నిండిపోయి ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. రొట్టెల పండుగకు రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఇవండి IBTV అప్డేట్స్. మరో అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. ఇంకా కూడా రొట్టెల పండుగ రావాలని పదే పదే కోరటం జరిగింది. ఆనాడు నా పొరపాటు నేను రాలేకపోయాను. కానీ ఈరోజు విఆర్ హై స్కూల్ ఓపెనింగ్ దగ్గర నుంచి మన గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు స్వయంగా ఫోన్ చేసి స్కూల్ ఓపెనింగ్ కూడా ఉంది అని చెప్తాంతో గతంలో ఆయన అజీజ్ గారు కోరారు. శ్రీధర్ అన్న కూడా రొట్టెల పండుగకి నిధుల కోసం మాతో పోరాడిన వ్యక్తి. మీరందరూ ప్రజలందరూ ఒక విషయం గమనించాలి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే కులం మతం ప్రాంతాల అతీతంగా ప్రజలందరూ హాయిగా చల్లగా ఉండాలని అద్భుతమైన పరిపాలన అందిస్తున్నాం. 2014 తర్వాత రొట్టెల పండుగ అనేది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే అద్భుతంగా జరిగేది. ఆనాడు నారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు కూడా నిధులు కేటాయించారు. ఈ కార్యక్రమం జయప్రదం చేయడానికి అనేక పనులు చేశాం. ఈసారి కూడా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా 10 కోట్ల పైన మనం ఈ కార్యక్రమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టడం జరిగింది. తెలుగుదేశం కానివ్వండి, కూటమి ప్రభుత్వం ఆలోచన ఒకటే, తెలుగులో ఎక్కడున్నా హాయిగా చల్లగా ఉండాలి, దేవుడు ఆరోగ్యంగా చూసుకోవాలనే లక్ష్యంతో అందరం ప్రార్థిస్తూ ఉంటాం. ఈరోజు రొట్టెల పండుగలో చాలా చర్చించాం, ఏ రొట్టె తీసుకోవాలని కానీ చర్చించాం. నేను బలంగా నమ్మేది బాబు గారు ఆరోగ్యంగా ఉంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, రాష్ట్రం బాగుంటుందని బలంగా నమ్మేది. అందుకే ఆరోగ్య రొట్టె తీసుకుంటాం జరిగింది. ప్రజల ఆశీస్సులు ఎప్పుడు కూటమి ప్రభుత్వానికి ఉండాలా. ఏ బాధ్యత అయితే మమ్మల్ని గెలిపించారో ఆ బాధ్యతతోనే మేము పనిచేస్తాం. ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటాం. అహర్నిశలు ప్రజల కోసం పనిచేస్తాం. దాదాపు 50% మంది మొదటిసారి ఎమ్మెల్యేలు అయిన ఉన్నారు. 17 నుంచి 17 మంత్రులు ఫస్ట్ టైం మంత్రులు కూడా ఉన్నారు. ఒక కసితో, ఒక పట్టుదలతో పనిచేయాలని తపంతో మేమందరం ఉన్నాం. ఈరోజు సుపరిపాలన తొలి అడిగి వేసాం. ఇంకా 4 సంవత్సరాలు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం కలిసికట్టుగా చేస్తుందని ప్రజలు తెలుపుకుంటూ, ఇప్పుడు మీడియా మిత్రులు కానీ ప్రశ్న ఉంటే సమాధానం చెప్పడానికి సిద్ధంగా
ఇప్పుడు వైస్ ఛాన్సలర్స్ దాదాపు మెజారిటీ నియమించాం. మీరు చూస్తే ఎప్పుడు లేని విధంగా ఐఐటీలు, ఎన్ఐటీలు వన్ ఆఫ్ ద బెస్ట్ వైస్ ఛాన్సలర్స్ మన యూనివర్సిటీకి తీసుకొస్తాం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి A9 టీవీ న్యూస్.